డ్రింక్స్ ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా డ్రింక్స్ అనేది తీసుకుంటున్నాం. మరి డ్రింక్స్ అనేది ఈ రోజు తీసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లం అందరికీ తెలుసు. కంప్లీట్ గా అది కాకుండా ఈ మధ్య డ్రింక్స్ లో మొన్న ఒక డ్రింక్ ఒక అబ్బాయి తాగుదామని డ్రింక్ తీసుకుంటే అది బల్లి సంబంధించిన బల్లి చనిపోయిన బల్లి అందులో ఉండడం జరిగిందండి. అది ఇన్స్టాలో వీడియో కూడా వచ్చింది. అంటే మనం బయట దాహం కోసం ఏమి కొనుక్కున్నా మనకు ఆల్రెడీ ఆరోగ్యం కాదని తెలుసు. కానీ దాహం తీరుతుందని మనం ఏదైనా తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది కొని తెస్తుంది. మరి మన వెస్టీజ్ లో డ్రింక్ రీప్లేస్మెంట్ లో మనకి ఏమి ఉంది అంటే ఫ్రెష్ అప్ ఇన్విగో ఎనర్జీ డ్రింక్. మరి ఈ డ్రింక్ కోసం ఎంతమందికి తెలుసో తెలియదండి. మీరు ఒకసారి వీడియో నేను ఈ రోజు గ్రూపుల్లో సెండ్ చేస్తాను. వీడియో చూడండి. హార్ట్ కేక్ లాగా మనోళ్ళు తీసుకుంటున్నారు. ఓకేనండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా తీసుకోకపోతే ట్రై చేయండి. మీరు ట్రై చేయడం కాదండి, మినిమం ఒక 50 టిన్స్ అయినా సరే ఈ సమ్మర్ లో నేను డ్రింక్ మన ఎనర్జీ ఫ్రెషప్ డ్రింక్ అనేది ఇన్విగో ఎనర్జీ ఫ్రెషప్ డ్రింక్ అనేది ఒక 50 డ్రింక్స్ అయినా నేను ఈ సమ్మర్ లో మా కొలీగ్స్ కి రిలేషన్స్ కి మన ఫ్యామిలీకి నేను అలవాటు చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఇంక్లూడ్ మీ నాతో కూడా కలిపి ఒక 50 టిన్స్, ఒక 2 టిన్స్ మనం సేల్ చేసాం అనుకోండి, టిక్ తీసుకోండి. ఈ 50 టిన్స్ మనం ఎప్పుడైతే ఒక 50 ఫ్యామిలీకి మనం ఈ రోజు అలవాటు చేసామో నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే అలవాటు వాళ్ళకు కూడా అవుతుందండి. వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయితే బిజినెస్ అనేది జరుగుతుంది. 50 మాత్రం మర్చిపోకుండా టార్గెట్ అనేది పెట్టుకోండి. మరి ఇందులోని మనకి బెనిఫిట్స్ అసలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దామండి. ఫ్రెష్ అప్ ఇన్విగో ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్, బయట డ్రింక్ కి ఈ డ్రింక్ కి సంబంధించి వేరియేషన్ కూడా ఒకసారి చూద్దామండి. ఇందులో విటమిన్ సి ఉంది అండ్ జింక్ ఉంటాయి ఫ్రెండ్స్. విటమిన్ సి ఏం చేస్తుందండి, మన స్కిన్ కి గ్లోనెస్ తీసుకొని వస్తుంది. ఓకే, అలాగే విటమిన్ సి ఉండడం వల్ల బాడీకి ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా ఎనర్జీ రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. విటమిన్ సి అండ్ జింక్ ఉంటాయి ఫ్రెండ్స్. న్యాచురల్ ఆరెంజ్ ఫ్లేవర్ తో తయారైనది మన ఫ్రెష్ అప్ ఇన్విగో ఎనర్జీ డ్రింక్. మరి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఇందులో ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సమ్మర్ లో మన బాడీ హైడ్రేషన్ కి చాలా గురవుతూ ఉంటదండి. ఇప్పుడున్న సమ్మర్ మీకు ఎలా ఉందో తెలుసు కాబట్టి బయటికి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా 2 బాటిల్స్ ఫ్రెష్ అప్ డ్రింక్ క్యారీ చేయండి. అస్సలు బాడీ డిహైడ్రేట్ అవ్వదండి. మార్నింగ్ మీరు ఎంత ఫ్రెష్ గా బయటికి వెళ్తారో అదే ఫ్రెష్ గా మళ్ళీ ఇంటికి వస్తారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మినిమం ఒక బాటిల్ అయినా మీరు క్యారీ చేయించాలి ఈ సిచ్యువేషన్ లో అండి. సో అలాగే చిరాకుగా అనీజీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి పిల్లలకు కూడా అలానే ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా దాహం వేసిన వెంటనే మన మైండ్ కూలింగ్ గా ఉన్న డ్రింక్స్ వద్దకు వెళ్తుంది. దాహం వేయగానే మైండ్ ఏం సిగ్నల్ ఇస్తుందండి, ఖచ్చితంగా కూలింగ్ ఉన్న వాటర్ కానీ డ్రింక్ కానీ తీసుకోవాలని. మనందరికీ తెలుసు డ్రింక్స్ తాగడం వలన మన బాడీ ఎన్ని అనర్థాలకి గురవుతుందో. క్యాన్సర్, పేగు వచ్చిపోవడం, అలాగే డైజెషన్ పాడవడం, కంప్లీట్ గా హెల్త్ డ్యామేజ్ అనేది వస్తుందండి. మెయిన్ ఇక్కడ అందులో కొన్ని రకాల యాసిడ్స్, కెమికల్స్ కలపడం వల్ల వాటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. క్యాన్సర్ కణాలకి ఏదైనా ఫుడ్ ఏదైనా ఉంది అంటే మనం ఏదైతే కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ కలుపుతున్నామో వాటికే కెమికల్ అనేది క్యాన్సర్ కణాలకి ఫుడ్. మరి ఎప్పుడైతే బయట నుంచి మనం ఇలాంటి కెమికల్ డ్రింక్స్ కానీ తీసుకోవడం జరుగుతుందో క్యాన్సర్ కణాలు కూడా వాళ్ళకి క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. మరి మనం దాహం తీరడానికి పిల్లలకి అలాగే కూల్ డ్రింక్స్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు లేకుండా చేయడానికి వాళ్ళకు ఒక హెల్త్ డ్రింక్ అలవాటు చేయడానికి మన ఇన్విగో ఫ్రెష్ అప్ ఎనర్జీ డ్రింక్ అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 200 ml వాటర్ లో 2 స్పూన్ 30 గ్రామ్స్ కూల్ వాటర్ లో మిక్స్ చేయాలి. మరి సమ్మర్ లో మీకు దాహం వేసేటప్పుడు ఎంత హ్యాపీగా తీసుకోవచ్చు అంటే పిల్లలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇన్విగో ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉందండి. డ్రింక్ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్ అండి. డ్రింక్ కేవలం మనం దాహం తీరడానికి అనుకునే ఒక డ్రింక్ తీసుకుంటేనే మనకి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అనేది ఇప్పుడు చూద్దామండి. ఇందులో నో షుగర్ లేకపోవడం వల్ల మనము షుగర్ పేషెంట్లు కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకేనండి. ఇందులో నో షుగర్ అండి. వీక్నెస్ ఇమ్మీడియట్ గా దక్కుతుంది. మీకు ఎవరైనా ఫీవర్ వచ్చేసి వీక్ గా ఉన్నారు, బెడ్ మీద ఉన్నవారు అనే వాళ్ళకి మీరు ఫ్రెష్ అప్ డ్రింక్ మంచిని లేపి నించోబెట్టేస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇమ్మీడియట్ గా మీ బాడీ వీక్నెస్ తగ్గాలి అంటే ఫ్రెష్ అప్ డ్రింక్ ఒక గ్లాస్ లో ఒక 1.5 స్పూన్ కలుపుకొని కూల్ వాటర్ లో తాగి చూడండి. విత్ ఇన్ 5 minutes లో మీకు ఇమ్మీడియట్ గా ఎనర్జీ అనేది వస్తుంది, వీక్నెస్ అనేది తగ్గుతుంది. అలాగే మన శారీరక ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని నియంత్రిస్తుంది,
ఓకేనా అండి. మన జాయింట్ యొక్క మొమెంటం ని సరిచేస్తుంది, మన జీర్ణక్రియకు అద్భుతంగా తోడ్పడుతుంది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని అద్భుతంగా రిమూవ్ చేస్తుంది, మనకు హార్ట్ డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, శరీరానికి ఇమీడియట్ గా ఎనర్జీ అనేది ఇస్తుంది, శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎనర్జీ డ్రింక్. అలాగే గాయాలను మాన్పుతుంది, కోల్డ్ అండ్ కఫం నుండి విముక్తి అద్భుతంగా కలిగిస్తుంది, స్కిన్ అనేది గ్లోగా ఉంటుందండి, మరి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, విటమిన్ సి అండ్ జింక్ నారింజ టేస్ట్ ను కలిగి ఉంటుంది, బాడీని ఎనర్జీ బాడీకి ఇమీడియట్ గా విత్ ఇన్ 2-3 minutes లో ఎనర్జీ అనేది ఇమీడియట్ గా పికప్ చేస్తుంది, మన బాడీ రిఫ్రెష్ అనేది అవుతుంది, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఈవెన్ ఉదయం నుంచి ఎంత ఫ్రెష్ గా ఉంటారో నైట్ వరకు అంతే ఫ్రెష్ గా ఉండేటట్టు మన బాడీకి చూసుకుంటుంది. మన శరీరం 70% వాటర్ తోనే నిండి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. బాడీకి కావాల్సిన 4 లీటర్ల వాటర్ తీసుకోరు, అందుకే మన బాడీ డిహైడ్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన బాడీ 70% మన బాడీ అంతా వాటర్ తో ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ మనం డైలీ 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలని చెప్తున్నాం, కానీ ఎవరం కూడా తీసుకోవట్లేదు. ఈ సమ్మర్ లో 4 లీటర్స్ వాటర్ లో మినిమం మనం 3 లీటర్స్ నార్మల్ వాటర్ తీసుకున్నా కూడా సిఎండి వాటర్, ఇంకొక 1 లీటర్ మనము ఎప్పుడైతే ఫ్రెష్ అప్ డ్రింక్ తో తీసుకున్నామో అసలు బాడీ ఎట్టి పరిస్థితుల్లో డిహైడ్రేట్ అయితే అవ్వదండి, వీక్నెస్ అనేది రాదు. శరీరానికి అవసరమైన వాటర్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత కూడా కంట్రోల్లో ఉంటుంది. జాయింట్స్ మధ్య ఫ్లూయిడ్స్ ను కూడా పర్ఫెక్ట్ గా ఉండాలన్నా వాటర్ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, జాయింట్ మధ్య లూబ్రికేట్ ప్రొడ్యూస్ చేస్తుంది, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళడానికి అద్భుతంగా పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు కరెక్ట్ గా ఉంటుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మరి నీరసంగా అలాగే ఫీవర్ వచ్చి నీరసంగా ఉన్న వాళ్ళకి ఎంతో అద్భుతమైన శక్తిని ఇస్తుందండి మన ఫ్రెష్ అప్ డ్రింక్. ఎవరైనా బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఎనర్జీ రావడానికి ఇస్తాం, అదే ఇమీడియట్ గా ఫ్రెష్ అప్ డ్రింక్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్లడ్ లో ఇమీడియట్ గా ఇన్క్లూడ్ అయ్యి నీరసం అనేది మీకు ఇమీడియట్ గా తగ్గుతుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ గమనించండి, ఇందులో నో షుగర్, షుగర్ అనేది ఇందులో యాడ్ చేయబడలేదు కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కొంతమంది 2-3 అడిగే డౌట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రెష్ అప్ డ్రింక్ యూజ్ చేయొచ్చా? ఎస్ అండి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ డ్రింక్ యూజ్ చేయొచ్చు. టేస్ట్ టేస్ట్ బాగా ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా హనీ అండ్ షుగర్ యాడ్ చేసుకోండి, లేదు టేస్ట్ నాకు సరిపోయింది, స్వీట్నెస్ సరిపోయింది అనే వాళ్ళు చక్కగా ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది, ఎక్సలెంట్ గా ఉంటదండి. ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది మీరు ఒక్కసారి మీరు ఒక 50 టిన్స్ గాని బయటకి ఇచ్చి మీరు అలవాటు చేసుకుంటే దాని రిజల్ట్ మిరాకిల్ రిజల్ట్ అండి. మీరు ఎవరైనా యూజ్ చేయలేనట్టయితే ఖచ్చితంగా మీ ఇంటికి ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చినా మనం టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, మజ్జిగ ఇస్తాం, దాని బదులు మీరు ఒక ఫ్రెష్ అప్ డ్రింక్ ఇచ్చి చూడండి, చాలా బాగుంటది, వాళ్ళకు కూడా ఒక అలవాటు అయి ఉంటుంది. ఫస్ట్ మన ఇంట్లో ఇది ఒక ప్రొడక్ట్ అలవాటు చేసినట్టు ఉంటుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ లో వీడియో ఉందండి, తప్పకుండా మీకు పెడతాను 100%. అలాగే మరి ఈ రోజు ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం తెలుసుకున్నాము, తప్పకుండా తీసుకుని ఒక ఫొటోస్ వీడియో రూపంలో పెట్టండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాం 100%. ఒకటేనండి, ఫైనల్ గా ఒకే మాట చెప్తాను, మంచి హెల్త్ ఉందని ఇందాకే ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఏ ప్రాబ్లం కి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉందండి. వాటర్ కి వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ ఫిల్టర్ ఉంది, ఎయిర్ కి సంబంధించిన ఎయిర్ ప్యూరిఫై ఉంది, 100% న్యూట్రిషన్ ఉంది. రాబోయే రోజుల్లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ మిరాకిల్ ప్రొడక్ట్స్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఏ ప్రొడక్ట్ కూడా బయట కొనే పని లేకుండా అన్ని వెస్టేజ్ లోనే తీసుకోవచ్చు. మరి దీని ద్వారా ఎలా బిజినెస్ చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు నిన్న కూడా చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే 46 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు, 46 మెంబర్స్ మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండండి, 60,000 బిజినెస్ మీరు ఓన్ గా చేస్తే ఏ రోజు కూడా చెక్కు ప్రాబ్లం ఉండదు. ఈ రోజు మీరు బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నారు అంటే సైడ్ గా 60,000 100 PV తీసుకునే వాళ్ళు మీ దగ్గర 20 మెంబర్స్ ఉండాలి. అది ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది ఒక్కసారి క్వశ్చన్. ఈ రోజు 100 PV వాల్యూ తెలిస్తే ప్రతి ఒక్కరు 100 PV అలవాటు చేసుకుంటారండి, 20 మెంబర్స్ డైరెక్టర్ అయిపోతాం, మంచి చెక్ తీసుకుంటాం. మరి సిల్వర్ లో కూడా సేమ్ ఒకరు మీ కింద మీరు ఏదైతే 60,000 బిజినెస్ మీరు అలవాటు చేసుకున్నారో అదే డూప్లికేట్ చేస్తాము మన కింద వాళ్ళకి. అయితే అందరూ మన మాట వింటారని కాదండి, ఒక్కరైనా మీ మాట వినేవాళ్ళు కింద తయారవుతారు. మనం కొంచెం పేషెన్సీగా ఓకే లీడర్స్, మనం కొంచెం పేషెన్సీగా ఉంటే మన కింద ఒక్కరైనా తయారయ్యే వాళ్ళు 100% మన దగ్గర ఉంటారండి. మీరు ఏదైతే 60,000 ఇలా మీరు
టర్న్ ఓవర్ చేశారు, 60,000 బిజినెస్ ఎలా టర్న్ ఓవర్ చేశారు అనేది వాళ్ళకి మీరు ఎప్పుడైతే నేర్పిస్తారో మీరు మళ్ళీ ఇంకొక 60,000 టర్న్ ఓవర్ చేయాలి సిల్వర్ అవ్వాలంటే. అంటే ఎప్పటికైనా సరే కింద వాళ్ళ పాయింట్లు మీరు తీసుకునే అర్హత రావాలి అంటే మళ్ళీ మీరు 60,000 బిజినెస్ చేస్తేనే ఆ పాయింట్ సంబంధించి చెక్ అనేది మనకు వస్తుందండి. మీరు ఎంత చేసినా కింద 10,000 పాయింట్లు వచ్చినా ఈ రోజు సైడ్ వాల్యూమ్ కి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? సైడ్ వాల్యూమ్ కి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ కొంతమందికి మనం షేర్ చేయట్లేదు. కానీ ఈ రోజు ఎంత అద్భుతంగా మన బిజినెస్ ప్లాన్ ముందుకెళ్తుందంటే మీరు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ హెల్త్ కావాలి. మీరు ఒక్కసారి మీరు ఒక డైలీ అట్లీస్ట్ ఒక 2 ప్లానింగ్స్ వెళ్ళి మీ క్యాటలాగ్ పెట్టుకొని 2 డెమోలు పెట్టుకొని అవతల వ్యక్తికి ఒక ఒక 20 మినిట్స్ టైం అడిగి మీరు ఒక్కసారి ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ చెప్పండి. ప్రొడక్ట్ ఎంత ఎఫెక్టివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 డెమో చేయండి. ఎనర్జీ డ్రింక్ ఈ సమ్మర్ లో అక్కడే వాళ్ళకి లైట్ గా కలిపేసి కొంచెం టేస్ట్ చూపించండి. అలాగే ఒక క్లీనప్ అక్కడే మీరు ఇమీడియట్ గా ఇలా ఎప్పుడైతే మీరు ప్రెజెంటేషన్ చేశారో 100 పీవీ చేసుకునే వాళ్ళు ఒక 20 మెంబర్స్ ని మీరు అనుకుంటే చేయగలుగుతారు. కాన్ఫిడెంట్ అనేది ఎంతో ఎంతో ముఖ్యం అండి. ఎప్పటికీ కూడా మీరు క్రౌన్ కి వెళ్ళినా సరే ఒక 60,000 బిజినెస్ మీరు చేయగల క్యాపబిలిటీ ఉంటే ఎప్పటికీ కూడా మీ చెక్కు బ్రేక్ అవ్వదండి. కింద వాళ్ళతో సంబంధం లేకుండా మీ చెక్కు ఎప్పుడు వస్తూనే ఉంటది. 60,000 మీ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఎప్పుడు మీ చెక్ అయితే ఆగదు. కింద బిజినెస్ లేకపోయినా 60,000 లో మనకు ఒక 5-6,000 వచ్చింది. ఓకేనండి. సిల్వర్ లో చేసుకుంటే 8,000 వస్తుంది. అదే గోల్డ్ లో మీరు సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఎల్ఓబి వస్తే 25,000 వస్తుంది. అదే 2 ఎల్ఓబిలో సైడ్ వాల్యూమ్ చేసుకుంటే 50,000 వస్తుంది. అంటే ఎప్పటికీ సైడ్ వాల్యూమ్ ఉంటది. ఎప్పటి వరకు ఉంటది? క్రౌన్ యూసీడీ అయిన వరకు ఉంటది. దాని తర్వాత 6 లెక్కలు అయిపోతే సైడ్ వాల్యూమ్ ఉండదండి. సైడ్ వాల్యూమ్ ఉండదు. అందుకే మీరు గమనించండి, ఫస్ట్ ఇన్కమ్ తక్కువ ఉంటది, వర్క్ ఎక్కువగా ఉంటది. ఫైనల్ కి వచ్చేసరికి వర్క్ తక్కువగా ఉంటది, ఇన్కమ్ ఎక్కువగా ఉంటది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక సీక్రెట్. దీన్ని ఎవరైతే డైజెషన్ చేసుకుంటారో 2 to 5 ఇయర్స్ ఎవరైతే సిస్టమ్ లో ఉంటారో, ఎవరైతే బుక్ రీడ్ పాజిటివ్ గా చూడండి. ఇప్పుడు ఈ రోజు మనం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి అంటే ఖచ్చితంగా బుక్ రీడ్ చేయాలండి. రోజు కూడా రిచ్ అండ్ మంచి మంచి బుక్స్ ఉన్నాయి. మంచి మంచి బుక్స్ ఉన్నాయండి. యూ కెన్ విన్ ఉంది. మీరు ఏదో ఒక బుక్ సెలెక్ట్ చేసుకోండి. డైలీ ఒక మైండ్ సెట్ కోసం బుక్ చదవండి. డైలీ 2 ప్లానింగ్ చేయండి. వీక్లీ ఒక 5 ప్లానింగ్స్ అయినా చేయండి. వీక్లీ ఒక సిఎన్టీకి అటెండ్ అవ్వాలని చూడండి. లేదంటే సిఎన్టీ మీరు పెట్టుకోండి. అంటే రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజు ఒక చిన్నగా పునాది వేసుకోండి. కానీ యాక్టివ్ గా ఉండండి. ఈ మంత్ సైడ్ వాల్యూమ్ అవ్వలేదు కదా అని మొత్తం డ్రాబ్యాక్ అయిపోతారు. కొంతమంది చూడండి, ఫెయిల్యూర్ అవ్వడం తప్పు కాదండి. ఒకేసారి పాస్ అయిపోతే దాని గ్రేట్నెస్ ఏముందండి? ప్రయత్నించి 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 పాస్ అయితేనే కదా దానిలో హ్యాపీనెస్. ఈ మంత్ సైడ్ వాల్యూమ్ అయ్యి ఒక ఎల్ఓబి వచ్చింది అనుకోండి, లీడర్స్ అబ్బా ఇంకా నాకన్నా తోపే లేరు అని మీటింగ్స్ కి అటెండ్ అయిపోతాం. అన్ని మీటింగ్ కి వచ్చేస్తాము, ఫేస్ వాల్యూ చూపించేస్తాం, నవ్వుతూ ఉంటాం. ఒకళ్ళు ఈ మంత్ నాకు సైడ్ వాల్యూమ్ అవ్వలేదు, నాకు చెక్ రాలేదు, అంతే ఇంకా కనిపించం ఎవరికి. మేడం నాకు చెక్ వచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాకే మీకు కనిపిస్తాను. ప్రూవ్ చేసుకోవడం ఏంటండి? ప్రూవ్ చేసుకోవడానికి వచ్చామా? మనం కాదే. మనం ప్రూవ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వచ్చాం. సిస్టమ్ నేర్చుకోవడం. ఇప్పుడు నేనే ఇలా ఉంటే నా డౌన్ లైన్ నేను ఏం నేర్పిస్తాను? రేపొద్దున ఈ రోజు నేను ఏదైతే చేశానో నా డౌన్ లైన్ అదే చేస్తారు. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నాకే మీటింగ్కి వస్తానంటారు. అప్పుడు టీం ఎలా కదులుతుంది? ఫెయిల్యూర్ అవ్వడం అంటే నాన్ క్వాలిఫై అయిపోయావు, నో ప్రాబ్లం, నువ్వు ప్రయత్నించావు కదా. నువ్వు 2,000 పీవీ దగ్గర 1,000 పీవీ తెచ్చావు, నువ్వు గ్రేట్. మళ్ళీ నువ్వు కనిపించాలి మీటింగ్స్ లో, అదే ఎనర్జీ ఉండాలి, అదే ఎఫెక్టివ్ ఉండాలి. నీ చెక్ ఎవరని ఎవరు క్వశ్చన్ మార్క్ చేయరండి. మీలో ఎంత కాన్ఫిడెంట్ ఉందని మాత్రమే క్వశ్చన్ మార్క్ చేస్తారు. మీరు రేపటి రోజున ఈ రోజు ఏం చేశారు అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. రేపటి రోజున నువ్వు ఏం చేస్తున్నావో అది చెప్తే దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తారు లీడర్స్. జనాల కోసం బిజినెస్ చేయొద్దు, మీకోసం మీరు చేయండి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీరు చేయండి. మనం ఎన్నో డ్రీమ్ చేసి చెప్తాం, అవన్నీ మేడం అమ్మో నేను ఇప్పుడు డ్రీమ్ చెప్తే మీ డ్రీమ్ అవ్వకపోతే మీరు అడుగుతారు. నేను అడగనండి. డ్రీమ్ ఎందుకు చెప్పమంటాము అంటే పదే 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 మీరు ఆ డ్రీమ్ కార్ కానీ వాళ్ళకి చెప్పడం వల్ల మీకు తెలియదండి ఆ ఎఫెక్ట్, ఆ బ్రహ్మ ముహూర్తం మీకు తెలియదు. టక్మ యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అది నిజం అనుకుంటుంది. మా మేడం కి మా సార్ కి 1,00,000 కావాలి సబ్ కాన్షియస్ మైండ్ అదే నిజం అనుకొని 1,00,000 ఎవరికైతే కావాలో అలాంటి వ్యక్తులనే నువ్వు కలువు అని చెప్పి ప్రేరేపిస్తుంది నీ సబ్ కాన్షియస్ మైండ్.
అలాంటి నువ్వు ఏదైతే కారు మీరు డ్రీమ్ పెట్టుకున్నారో అలాంటి కారు, మీకు కావాల్సిన కారు మేము కళ్ళ ముందు నుంచి వెళ్తుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్టివిటీ. డ్రీమ్ చెప్తే అమ్మో బాగోదేమో, నేను డ్రీమ్ చెప్తే అవ్వట్లేదు కదా, నో అండి. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, పైన గెలిచేది ఫైనల్ గా మనమే. డ్రీమ్ ధైర్యంగా చెప్పాలి, ఎస్ మేడం ఈ మంత్ నేను ఇది ఐ కెన్ డూ ఇట్, నేను ఎలా అయినా చేస్తాను. అవ్వలేదు, నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్ మళ్ళీ చేస్తాం. సో నాకైతే ఫీలింగ్ ఉండదండి. నాకు ఎప్పుడు చెక్ ఎక్కువ వచ్చినా నేను అదే ఫేస్ ఉంటది. మీరు గమనించారో లేదో, ఒక్కొక్కసారి నేను లీడర్స్ కన్నా చెక్ క్రాస్ చేసిన డేస్ ఉన్నాయి, క్రాస్ చేసిన మంత్స్ ఉన్నాయి, అందరికన్నా క్రాస్ చేసిన డేస్ ఉన్నాయి, అదే ఫేస్. అందరికన్నా కొంచెం నేను చెక్ ఏదైనా తక్కువ వచ్చినా కూడా అదే ఫేస్ అండి, ఎప్పుడు కూడా ఫేస్. ఎందుకంటే నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నాకు తెలుసండి. పక్క వాళ్ళ కోసం నాకెందుకు, నా కోసం, నా డ్రీమ్ కోసం నేను హ్యాపీగా ఉండాలి. నేను ఈ రోజు ఒక 1,50,000 చెక్ తీసుకున్నా, నేను 5 lakhs రూపీస్ చెక్ తీసుకున్న హ్యాపీనెస్ లోనే ఉన్నానండి. ఎందుకంటే సంతోషం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ మనల్ని మనం సాటిస్ఫై అవ్వాలి. మన ఇంటర్నల్ గా మనం సాటిస్ఫై అవ్వాలి. ప్రతి నిమిషం పాజిటివ్ గా, ప్రతి నిమిషం ఎంతో ఆనందంగా ఉన్న దాంట్లో హ్యాపీనెస్ గా. ఓకేనండి, ఈ విషయాలన్నీ మీకు అన్ని తెలుసు. కానీ నా ఎక్స్పీరియన్స్ నేను వెస్టీజ్ లో చెప్తున్నానండి. నేను చాలా సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకు అంటే ఎలాంటి లైఫ్ నుంచి వచ్చానో నాకు తెలుసండి. ఇప్పుడున్న లైఫ్ నేను భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. మరి దానికోసం ఎందుకు నేను ఫీల్ అవ్వాలి? నాకు ఫ్యూచర్ ఏం కావాలా అనేది నేను ఈ రోజే ఫ్యూచర్ ఉన్నట్టే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అందుకని డ్రీమ్ అనేది ధైర్యంగా పెట్టుకోండి. డ్రీమ్ అనేది ఒక ఎమోషనల్ డ్రీమ్ పెట్టుకోండి. ఏదో సరదాగా మళ్ళీ కారు కావాలి, వద్దు. కారు ఇస్తే మీకు లైఫ్ లో ఏం చేంజ్ అవుతుంది? మీరు కారు డ్రైవింగ్ చేస్తే నీ పక్కన ఉన్న మనిషి ఎంత సంతోషపడతారు, నీ పిల్లలకి ఎంత నువ్వు రోల్ మోడల్. అది ఎమోషనల్ డ్రీమ్ ఉండాలి. మీ హస్బెండ్ కి మీరు కార్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారని ఈ రోజు మీరు ఆనందం మీరు ఫస్ట్ ఫేస్ చేయాలి. మీ వైఫ్ కి మీరు కార్ గిఫ్ట్ ఇస్తే ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందని ఇప్పుడు మనం అది ఫేస్ చేస్తే డెఫినెట్ గా భగవంతుడు అది ఇస్తాడు. అబద్ధంలో మనం బ్రతకొద్దు, నిజం జరుగుతుంది ఇక్కడ. మీరు అనుకుంటే నిజంగా అండి. మరి అది నిజమా అబద్ధమా నాకు తెలీదు. నేను 100% ఇంట్లో బయలుదేరేటప్పుడు ఒక విషయం అనుకుంటాను, సరదాగా అనుకుంటాను. అమ్మో ఖచ్చితంగా ఈ రోజు నాకు ఒక లెగ్ కావాలి, ఒక 100 PV నేను చేయాలి, ఎలా అయినా చేయాలి. నైట్ లోపు వచ్చేసింది, అమ్మయ్య వచ్చింది కదా నేను వెళ్తానా. నైట్ అయ్యేసరికి 100కి 200 PV చేసుకుని వస్తాను. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను చేయలేకపోయినా అనుకోండి, మళ్ళీ అదే ఆనందంగా వస్తారు. ఎందుకంటే నాకు రేపు ఉంది కదా. నేను ఈ రోజు అనుకున్నాను, ఈ రోజు చేయలేకపోవచ్చు మేబీ, కానీ రేపైనా నేను చేస్తాను కదా. అనుకోవడంలో తప్పే ఉందండి. ఈ హ్యాపీనెస్ మళ్ళీ రేపటికి ట్రాన్స్ఫర్ అయిపోతాను, ఇమీడియట్ గా మళ్ళీ ఉండను. అమ్మ ఈ రోజు నాకు ఏ వర్క్ అవ్వలేదు, నాకు ఏ వర్క్ అని ఉండదు. రేపటికి మళ్ళీ హ్యాపీనెస్ ట్రాన్స్ఫర్ అయిపోతాను. రేపు ఎలా ఉండాలో ఈ రోజే హ్యాపీ అయిపోతాను. లీడర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాపీగా ఉందాం. మంచి మంచి ప్రొడక్ట్స్ తో మనము చూడండి, మన ప్రొడక్ట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు బిలీవ్ చేయాలి. ఈ రోజు ఫ్రెష్ అప్ డ్రింక్ చెప్పాం, ఆ డ్రింక్ కళ్ళు మిక్స్ చేసుకుని ఐస్ క్యూబ్ లో తాగేటప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ ఆ ఫీల్ అనేది మీరు అవ్వాలి. అదే జనాలకి మనం మోటివేషన్ చేస్తాం. మన ప్రొడక్ట్ కోసం మనమే ధైర్యంగా కాన్ఫిడెంట్ గా లేకపోతే మనకి ఎవరైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళు కాన్ఫిడెంట్ గా వినరు. ఫస్ట్ మనమే ఉండాలి. మనం మనం ప్రతి ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ రోజు ఫ్రెష్ అప్ డ్రింక్ తయారు చేయండి, పివి లక్ష్మి తయారు చేయగలదా? అది ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది నేను ఓన్ గా ప్రిపేర్ చేయగలనా? అయితే ఇప్పుడు మీరు చేయగలరా? ఒక అల్ట్రా వాష్ మనం చేయగలమా? అబ్బా ఏ ప్రొడక్ట్ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. కానీ ఎంత అదృష్టం అండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్ కి మనం వన్ ఆఫ్ ద ఓనరే. అసలు ఎంత సంతోషమైన విషయం. ఆ ప్రొడక్ట్ కి నువ్వు వన్ ఆఫ్ ద ఓనర్, నువ్వు ఏం చెప్తే అదే సేల్ అవుతుంది. నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ప్రజెంటేషన్ ఇస్తే అదే సేల్ అవుతుంది. మరి ఎంత అద్భుతమైన విషయాన్ని మనం ఎందుకు ఆలోచించట్లేదు? అన్ని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ రోజు మన దగ్గరికి ఇస్తున్నారు మన గౌతమ్ బాలి గారు. దానికి లేనిది రెండే రెండు, ఒకటి మౌత్ పబ్లిసిటీ, రెండు కాలి నడక. ఈ రెండు మీరు కల్పించి అద్భుతమైన ఇన్కమ్ తీసుకుని అంటున్నారు. ప్రొడక్ట్ కస్టమర్ కి ఇస్తున్నాము, అలాగే ప్రొడక్ట్ కోసం ఇన్ఫర్మేషన్ మనం ఒక వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తున్నాము. మన ప్రజెంటేషన్ చూసి వాళ్ళు తీసుకోవాలి 100%. తీసుకోకపోయినా పర్లేదు, అది కూడా హ్యాపీ. ఎందుకంటే మనకు ట్రైనింగ్ అవుతుంది కదా. కాన్ఫిడెంట్ గా ఉండండి లీడర్స్. చదువుతో కాన్ఫిడెంట్ రాదు, అందంతో కాన్ఫిడెంట్ రాదు, మీ బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీతో కాన్ఫిడెంట్ కాదు. కాన్ఫిడెంట్ అనేది మీ ఇంటర్నల్ గా రావాలండి. ఏది లేకపోయినా మీ మనసులోంచి రావాలి. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. అన్ని ఉండి గెలిచిన వాడు సత్తా ఏముందండి? ఏం లేకుండా జీరో నుంచి గెలిచిన వాడే రియల్ హీరో. ఆ రియల్ హీరో ఈ రోజు మనమే అవ్వాలండి. బెస్ట్ ఇండస్ట్రీలో ఉన్నాం, బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం, తిరిగి చూడిస్తే పని లేదు. ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో ఎన్నో రకాల ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మీకు ఏం ప్రొడక్ట్ కావాలో అన్ని కూడా గౌతమ్ బాలి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ రోజు. సో ఖచ్చితంగా ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే బ్రాండ్ అంబాసిడర్ మీరు అవ్వాల్సిందే.
ప్రొడక్ట్ కోసం అవలీలగా చెప్పాల్సిందే. చదువుతో సంబంధం లేదు, బట్టి పట్టి నేర్చుకోవాల్సిందే. నువ్వు ఒక రంగంలో విన్ అవ్వాలి అంటే, హీరో హీరోయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫోకస్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గట్టిగా తీసుకోవాలి. దాన్ని మనం కాన్ఫిడెంట్ గా ప్రజెంటేషన్ చేయాలి. దానికి తగ్గ టూల్స్ ఎప్పుడు కూడా బ్యాగ్ లో పెట్టుకోండి. చెప్పే ఒక 10 నిమిషాలైనా అవతల వాళ్ళతో ఒక మంచి స్మైల్ తో, వాళ్ళ ఐ కాంటాక్ట్, ఐ కళ్ళలోకి చూస్తూ, వాళ్ళకు మాట్లాడుతూ, ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, ఐ కాంటాక్ట్ మీరు మ్యాచింగ్ అవుతుందా లేదా, మంచి ప్లెజెంట్ అయిన స్మైల్ తో, మీతో కలిస్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుందని ఒక నమ్మకం కలిగించేలా, ఒక భరోసా కలిగించేలా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు మీతో నడవడానికి 100% వస్తారు. ఓకేనా లీడర్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మనం ఇన్ టైంలో సెషన్ క్లోజ్ చేద్దాం. ఈ రోజు సెషన్ అయితే ఎనర్జీ డ్రింక్, ఫ్రెషప్ డ్రింక్ ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకోండి. ఇంట్లో 2-3 పెట్టుకోండి. పిల్లలకి కొనండి, పిల్లలకి ఇవ్వండి, మీరు తీసుకోండి. జెంట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టూ బాటిల్స్ మినిమం, ఒక్క బాటిల్ అయినా క్యారీ చేసుకోండి. ఫీల్డ్కి వెళ్ళే లేడీస్ ఆర్ జెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ముందు ఫ్రెషప్ డ్రింక్ తాగడానికి మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ ముందు మీరు వాళ్ళ వాటర్ తాగి, వాళ్ళ టీ తాగి, వాళ్ళ కాఫీ తాగి ప్లాన్ చెప్తే ఏం ఉండదండి థ్రిల్. వాళ్ళ ముందే చక్కగా మీరు ఫ్రెషప్ డ్రింక్ హ్యాపీగా తాగి ఫ్రెష్ గా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తారండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవతల వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ గమనిస్తారు. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్టింగ్, అలాగే యూనివర్సల్ సపోర్టింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మరి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. నేను మ్యూట్ ఆన్ చేశానండి అందరికీ కూడా. సో అలాగే థ్యాంక్ యూ అండి. మరి జూమ్ మార్నింగ్ కంటిన్యూషన్ చేద్దామా అండి? మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. మ్యూట్ మీ చేతుల్లోనే ఉంది కదా. అందరూ నిద్రపోయారు కదా, నేను మాట్లాడితే జోల పాట పాడినట్టు ఉందనుకుంటా మేబీ మీ అందరికి. లేదు మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. రగ్గు కప్పుకోపోయినా ప్రశాంతంగా అందరూ అలవేర్ వేసుకుని నిద్రపోయినట్టున్నారండి. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎనర్జీ డ్రింక్ తాగిన తర్వాత ఎలా ఉంటదేమో కానీ ఇప్పుడు మేము తాగినట్టు అయిపోయాం మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం మేడం మార్నింగ్ జూమ్ కంటిన్యూ చేద్దామా? చేద్దాం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి కదా. జూమ్ లో ఎంతమంది లీడర్స్ ఉన్నప్పుడు అడిగేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది. ప్రతిరోజు జూమ్ సెక్షన్ ఇచ్చేటప్పుడు మనకి 60, 70 ఇంకా 70 లోపు 50, 40 లాగా వస్తున్నారు కదా. మరి ఒక్క ఫ్రైడే జూమ్ సెక్షన్ ఇచ్చేసరికి అంత మంది జనం ఎలా వస్తున్నారు? మరి అదే జనం మార్నింగ్ టైంలో కూడా రావాలి కదా. ఎస్ మేడం, అందరూ నిద్రలో ఉన్నారు కానీ ఇప్పుడు లేపాలి. యాక్చువల్ గా నేను జూమ్ అయితే నేను అనుకున్నానండి నైట్ 8 o'clock కి షిఫ్ట్ అవుదామా, 8 to 9 అనుకున్నాను. ఎంతమందికి ఇష్టం అండి నైట్ 8 to 9? చెప్పండి, ఒక్కరైనా నాకు ఆన్సర్ ఇవ్వండి. మార్నింగ్ బెటర్ మేడం, నైట్ వద్దు మేడం. మార్నింగ్ బెటర్ మేడం. అబ్బా సార్, మార్నింగ్ బాగుంది. నాకు అర్థమైపోయిందండి, మీకు అంత జోలు పడినట్టుంది మాత్రం. ఓకే ఓకే లీడర్స్, యాక్చువల్ గా నైట్ షిఫ్ట్ అవుదామా జనాలు పెరుగుతారు అనుకున్నానండి. కానీ నేను కొంచెం ఫీల్డ్ కి వెళ్ళాను. అసలు 10 నిమిషాల గ్యాప్ లో ఎంత ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసుకుని రావాల్సి వచ్చిందో లీడర్స్. అప్పుడు నాకు అనిపించింది, అమ్మో నైట్ అయితే రోజు ఇబ్బంది పడిపోతానేమో అని అనిపించిందండి. ఎర్లీ మార్నింగ్ ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ నైట్ ఉండదేమో అనిపిస్తుంది. కానీ మార్నింగే ఫోకస్ పెట్టండి జూమ్ మీద. ఓకేనండి, మార్నింగ్ జూమ్ మీద ఫోకస్ పెట్టండి. ఏ లీడర్ వచ్చి ఏం చెప్తారో అనుకోకండి. ఏదో ఒక లీడర్ వచ్చి ఏదో ఒక మంచి విషయాన్ని అయితే చెప్తారు, జరిగిన విషయాన్ని అయితే చెప్తారు. ఓకేనండి, మరి చేద్దామా మార్నింగ్ కంటిన్యూషన్? మరి మీరు సపోర్ట్ చేస్తే చేద్దాం, లేదంటే నేను మీలాగా హ్యాపీగా ఇంకా మరి చేద్దామండి. కంటిన్యూ చేద్దాం మేడం. మరి ఎవరు కూడా 6 members తీసుకొని రావట్లేదు కదండి లీడర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మన విఎల్సి ట్రైనింగ్ కి వెళ్ళిన లీడర్స్ మన గ్రూప్ లో ఉన్నారండి. ఒక్కసారి వాళ్ళు నేను విఎల్సి ట్రైనింగ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వగలుగుతారా మేడం? వల్లి మేడం ఉన్నారు, లక్ష్మీవాసు గారు ఉన్నారా అండి, కాంత గారు ఉన్నారు. మీరు మ్యూట్ ఆన్ చేసుకుని చెప్పొచ్చండి మీ ఫీలింగ్, విఎల్సి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ట్రైనింగ్ ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది మేడం. మనకు మాత్రం మొక్కలాగా నాటుకుపోయింది మేడం.
అక్కడ ప్రతి ఒక్క మాటలోని మనం ఎలాగ చేయాలి, ఎలాగ ఫాలో అవ్వాలి అనేది ప్రతి ఒక్క రోజు మనం ఏదో ఒక ఐటమ్స్ మన బ్యాగ్లోని పట్టుకుని వెళ్ళి మనం చేయగలం మేడం. ఇది మాత్రం ఇది మనం చదువుకునే ఉన్న వాళ్ళే చేయాలా అనేది లేదు, చదువు లేని వాళ్ళు కూడా చేయవచ్చు మేడం. చాలా అది ఒకటి చాలా ఎక్సలెంట్ గా విన్నాను మేడం. మన డ్రీమ్ కూడా ఈరోజు చాట్ గేమ్ అంటే ఇప్పుడే రెడీ చేస్తున్నాను మేడం నేనైతే. హోంవర్క్ ఇచ్చారు కదా, స్కూల్లో హోంవర్క్ ఇచ్చినట్టు కాలేజ్ లో ఇచ్చినట్టు మీకు హోంవర్క్ ఇచ్చారు. అదే ఈ మంత్రం నేను 1:6 చేస్తాను అనుకునే, ఒక 20 numbers చేద్దాం అనుకుని నేను ఇప్పుడే నిన్నే డిసైడ్ అయిపోయాను మేడం. సూపర్ మేడం, వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్ మేడం. ఇది ఇప్పుడు రెడీ అయిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం మేడం. మళ్ళీ ఇంకా మీ మాటలో హ్యాపీనెస్ కనిపిస్తుందండి. లీడర్స్ డైరెక్టర్ అండ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో విఎల్సి ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. మళ్ళీ మీకు తెలుసా అండి, అసలు ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళు అదృష్టవంతులు. నేనైతే 4 times అటెండ్ అయ్యాను. ఇంకా వైజాగ్ లో జరగదండి. మీరు విఎల్సి డైరెక్టర్స్ ఏమో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు వెళ్ళలేదు. నేను కూడా ఎవరికి మోటివేషన్ చేయలేదు. ఎందుకంటే బిజినెస్ అనేది వాళ్ళకి కూడా ఉండాలి కదా, నా బిజినెస్ గ్రోత్ చేసుకోవాలనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనం చెప్పలేము. కానీ వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు అండి. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు విఎల్సి ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా విజయవాడే తప్ప వైజాగ్ లో విఎల్సి ట్రైనింగ్ ఉండదు. మేడం కానీ ఒకటి yes మేడం, మేడం. మీటింగ్ అనేది మేము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము, ఎంత లేటుగా మన ఇంట్లో పనిలాగా చేసుకుని వెళ్తున్నాం తప్ప, ఇప్పుడు మాత్రం నేనైతే ముందుగానే కూర్చుంటాను మేడం మీటింగ్ లో ఎక్కడ జరిగినా. అవును మేడం. సూపర్ మేడం, సూపర్ మేడం, ఒక ఎక్సలెంట్ మేడం. చెప్తున్నాను మేడం, మీటింగ్ అనేది నిర్లక్ష్యం ఎవరికి వద్దు, ముందుగానే వెళ్ళాలి. ఈరోజు మీటింగ్ అంటే జూమ్ అయినా మీటింగ్ అయినా మనం వింటే మన మైండ్ లోని చాలా సక్సెస్ఫుల్ చక్కగా అవుతాం మేడం. ఎక్సలెంట్ మేడం, సూపర్ మేడం. మీరు మాట్లాడుతుంటే నాకే మోటివేషన్ అయిపోతుంది మేడం. మీలో చాలా చేంజ్ కనిపించింది కాంతా మేడం. ఎక్సలెంట్ అండి. చక్కగా మీరు 4-5 days అరకులో ఫీల్డ్ చేశారండి మేడము. ఫీల్డ్ చేసి మేడం కి ట్రైనింగ్ ఒక పోస్టర్ పడగానే మేడం అంతలు మేడం అడగడం జరిగింది, మేడం పోస్టర్ పెట్టారు ఏంటి అని. అదే రోజు అరకు నుంచి వచ్చి ఫీల్డ్ కి 4-5 days అరకులో ఉన్నారు. అదే రోజు అరకు నుంచి వచ్చి మేడం నెక్స్ట్ డే అటెండ్ అయిపోయారండి. అంటే ఖచ్చితంగా మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే కంపెనీ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి. లీడర్స్ కంపెనీ స్ట్రెంగ్త్ మనకు తెలియాలి అంటే కంపెనీ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మేడం హోంవర్క్ చక్కగా చేయండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అండి వల్లి మేడం. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ స్కూల్, మీ కాలేజ్? చాలా బాగుంది మేడం. సూపర్ మేడం. చాలా అంటే ఇంకా అది మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మేడం. అంటే బయటికి చెప్పాలి అంటే ఎవరిది వాళ్ళకి మనం చేసింది మన తప్పులు మన చేతే చెప్పించినట్టుగా ఉంది మేడం. అక్కడ అన్ని మనకు తెలుసు, రోజు మనం చేస్తున్నవే. కాకపోతే ఏంటి ఎలా చేస్తాము అన్నది డ్రీమ్ అయినా ఏమైనా సరే పెట్టుకుంటున్నాము మనం. మేడం నేను 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది, నాకు 50,000 వచ్చేస్తుందని చాలా సిల్లీగా తీసుకుంటున్నాం కదా. అది ఎలాగా ఏంటా అన్నది మన గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక చార్ట్ అది చెప్పారు మేడం. అది మాత్రం ఆ పాయింట్ నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. కాంతగా మేడం చెప్పినట్టుగా ఓన్లీ మీటింగే మేడం. మొత్తం అంతా బిజినెస్ అంతా ఇంకేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిసారి మీటింగ్ జూమ్ అంటారు లీడర్స్ అనేసి అనుకుంటాము. నేను కూడా అనుకున్నాను ఒకప్పుడైతే మామూలుగా. అంటే ప్రతిసారి కూడా మీటింగ్ లో కూర్చుంటే మళ్ళీ సెకండ్ ఏంటంటే ఫాలోఅప్. ఇంక ఈ 2 చేస్తే చాలు ఇంకా మనకి అన్నట్టుగా మేడం. మొత్తం అంతా ఇంకా ప్రతిదీ కూడా ఇంకా టాపిక్ అంతా దాని మీదే ఉంది మేడం. మనం చేసినవే మనం ఏమేం చేస్తాం ఏంటన్నది మనకు తెలుసుకునేటట్టుగా చేశారు మేడం. చాలా బాగుంది. ఇంకా అటెండ్ అవ్వాలి. ఫస్ట్ అయితే అటెండ్ అవ్వాలనుకోలేదు. అయిన తర్వాత నేను చాలా మిస్ అవుదునేమో అని అనిపించింది నేను అవ్వకపోతే. ఇంకోటి ఏంటంటే అంత అలాగా విఐపి లాగా అసలు మనం అంత పెద్ద హోటల్లో ఉండి చెయ్యాలి అంటే అది కూడా మనకు రాసి పెట్టి ఉండాలి మేడం. నిజం చెప్పాలండి మనం వెళ్ళి ఒక 5,000 10,000 పెట్టి మన దగ్గర డబ్బులు ఉన్నా సరే వెళ్ళి అలాగ మనం ఉండలేమో చేయలేమో. స్పెషల్ గా
మన కోసం అలాగ మన కోసం మనం టైం అలా కేటాయించుకోలేము. ఎస్ మేడం. కంపెనీ ఇప్పటి నుంచి కూడా ఒక విఐపీస్ లాగా మనం చూస్తుంది అన్నది మాత్రం నాకు అర్థమైంది మేడం. నిజంగా సూపర్ మేడం. చిన్న లీడర్ పెద్ద లీడర్ ఏంటని కాదు కానీ మన మైండ్ సెట్ ని సెట్ చేస్తుంది ఒక విఐపి లాగా. మనం ఎస్. ఒక విఐపి లా ఉండాలి, మనం ఒక లీడర్ అన్నట్టుగా మనకి సెట్ చేస్తుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా లక్ష్మీవాసి గారితో ఎక్స్పీరియన్స్ రేపు తీసుకుందాం. మేడం రాలేదు. సూపర్ మేడం. కంపెనీ ట్రైనింగ్ అటెండ్ అయితే మన మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటది మేడం. నిజంగా చాలా కంపెనీ ట్రైనింగ్స్ మేడం అటెండ్ అయితే అవ్వాలి మేడం. లక్ష్మీవాసు గారు మాటలు అయితే నిజంగా నిన్న చాలా అసలు ఫస్ట్ వెళ్ళిన ఫస్ట్ ఆవిడే కనిపించారు మేడం. కొంచెం లేట్ అయితే వెళ్ళంటే కూర్చున్నారు చక్కగా. మేడం రాత్రంతా నాకు నిద్ర పట్టట్లేదు, నేను చదువు అంటే మేడం చదువులు ఏముంది మేడం అనేసి అన్నాను. ఫస్ట్ అది మాట అన్నారు. మేడం ఏమైంది మేడం మీరు అన్నారు కదా ఏంటని లాస్ట్ మీటింగ్ అంతా అయిందంటే చదువుతో సంబంధం లేదు, ఏమన్నా చేయగలము అని బాగుంది అనేసి అన్నారు మేడం. ఇంకోటి ఎస్ ఏంటంటే మేడం. ఏమన్నారంటే అసలు మేము నైట్ ఇంటికి వచ్చేసాము ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. మేడం మేడం వస్తారా ఉంటారా అంటే లేదు మేడం ఉండిపోతాను నేను, రాత్రంతా దీనికోసం ఆలోచించుకొని అంతా రివ్యూ చేసుకుంటాను మేడం అన్నారు అనమాట. ఎస్ మేడం. చదువుకోవడం చదువుకోకపోవడం ఇది సమస్య కాదు మేడం. నిజం చెప్పాలంటే లక్ష్మీవాసుగా నేను చెప్పే మాట అయితే చాలా బాగా నచ్చింది నాకు. మైండ్ లోకి ఒకసారి మనం తీసుకున్నామంటే చదువు పెద్ద ఏం కాదు మేడం. చదువుకున్నా లేదా పెద్ద ఏమి ఇక్కడ ఏదో చేసేస్తారని ఏం కాదు. చాలా బాగుంది. ఇంకా అంటే అందరు ఇలాగ లీడర్స్ తోని ఒక్కొక్కరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు కానీ ఇలా మీట్ అయిన తర్వాత ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కలా తెలుస్తాయి మేడం. దానికోసమే ఎస్ మనం మేడం. మీటింగ్ వెళ్ళాలి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. ఈ రోజు కూడా ట్రైనింగ్ అటెండ్ అయ్యి మీ అమూల్యమైన ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫ్రెష్ అప్ డ్రింక్ మీద ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారా అండి? జెంట్స్ ఎవరైనా తీసుకున్నవారు, జెంట్స్ ఆర్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఎవరైనా మేడం. సరే. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం అయితే నేనే చెప్పగలను మేడం. చెప్పండి ఎందుకంటే మేడం. మన సిస్టమ్ లోకి వచ్చాక నేను దగ్గర దగ్గర ఒక 30 ఫ్రెష్ అప్ డ్రింక్లు తాగాను మేడం. 30 డబ్బాలు. ఓ సూపర్ మేడం. నేను ఎవరికైనా ముందు చెప్పేది నేనైతే అదే, డ్రింక్స్ మానేయండి, ఇది తాగండి. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను అదే కల్పిస్తాను. మన లీడర్స్ ఫస్ట్ టైం నాకు మీటింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నేను తీసుకొని అదే కల్పించాను. మేడం మీరు సూపర్ మేడం. వాళ్ళు కూడా అంతే. నేను బస్సులో ట్రావెల్ చేసినా ట్రైన్ లో ట్రావెల్ చేసినా ఇంట్లో కలుపుకొని వెళ్ళిపోతే మన మన సిస్టమ్ కోసం ఎవరికి తెలియదు అని నేను ట్రైన్ లోనైనా బస్సులోనైనా కలుపుతాను మేడం. అది చూసి అవును మేడం. అడిగి నా దగ్గర ఉన్నది ఇస్తాను కూడా. అలాగే నాకు ఫ్రెష్ అప్ డ్రింక్స్ కి ఒక 3 ఫ్యాన్లు అయ్యారు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ వీక్ అయిపోతా ఉంటాయంట బస్సులో వెళ్తున్నప్పుడు. అటు నిమ్మకాయ అది యూజ్ చేసేవారంట. ఎస్ మీరు మేడం. నిమ్మకాయ అది యూజ్ చేయక్కర్లేదు మేడం, ఇది వాడండి, మీకు 100 నారింజ పళ్ళు తాగినంత శక్తి వస్తుంది అని ఆ ఒక్క మాట చెప్పాను మేడం. ఎందుకంటే మా అప్పులైనారు నాకు అదే చెప్పారు. నాకు ఒంట్లో బాగా నీరసంగా పడుకొని ఉన్నప్పుడు ఫ్రెష్ అప్ డ్రింక్ తాగక్క నువ్వు, నీకు నీరసం తగ్గుతుంది, ఇది 100 నారింజ పళ్ళు తిన్నంత బలం అనేసి చెప్పారు. అయితే నేను అప్పటి నుంచి ఇంకా ఫ్రెష్ అప్ డ్రింక్ ఎప్పుడు నా బ్యాగ్ లో ఎనీ టైం ఉంటది. మా అప్లైనర్లు గాని ఎవరైనా నీరసంగా కనిపించారంటే ముందు నేనే కలిపి ఇచ్చేస్తాను మేడం. మేడం అయితే ఒక థ్యాంక్ యూ 50 మేడం. ఫ్రెష్ అప్ డ్రింక్ సేల్ చేద్దాం మేడం ఈ సమ్మర్ లో. మీరు ఓకేనా ఈ తప్పకుండా మేడం, ఛాలెంజ్ కి? నేనైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను మేడం. 50 సేల్ తప్పకుండా మేడం. చేస్తారు మేడం. సేల్ చేసి అమౌంట్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెష్ అప్ ఖాళీ డబ్బాలు కూడా నేను ఎలా యూజ్ చేస్తానంటే మేడం, ఎవరికైనా అందులోనే వేసిస్తూ ఉంటాను మేడం. మన ఖాళీ డబ్బాలు ఇవేం డబ్బాలు అని అడుగుతారు. అడిగితే నేను ఇలా ఇవి తాగుతాను, నేను అందుకే ఇంత ఎనర్జెటిక్ గా ఉంటాను. మార్నింగ్ ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఒక 10 ఆర్ 15 ఫ్రూట్స్ తిన్నంత బలం ఇది ఒక గ్లాస్ తాగితే అని చెప్తాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం ఖాళీ డబ్బాలు ట్రావెల్ చేస్తాను, నిండివి నిండివి కూడా ట్రావెల్ చేస్తాను మేడం. ఓకే సూపర్ మేడం, సూపర్ ఎక్సలెంట్ మేడం. మరి ఈ మంత్ క్వాలిఫై చేసుకున్నారా మేడం? చేసేసుకోండి క్వాలిఫై. ఏది కూడా మిస్ అవ్వద్దు. ఎక్కడ ఉన్నా కూడా మన వర్క్ మేడం. మేడం. సరే మేడం. థ్యాంక్ యూ మ్యామ్.
లీడర్స్ ఇంకెవరైనా అండి ఫ్రెష్ అప్ డ్రింక్ మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్, మీరు యూజ్ చేసినట్టయితే. లేదు అంటే ఈరోజు కొనుక్కుంటానని కూడా చెప్పొచ్చు, వాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మా. మేడం ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి అయితే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం. నిజంగాను మా ఇంట్లోని మా బ్రదరు బయటకు వెళ్తూ ఉంటాడు, వాడికి అయితే అది కల్పిస్తుంటాను నేను. ఆ తర్వాత ఒక షుగర్ పేషెంట్ కి ఒక ఆంటీ గారికి ఇచ్చానండి. ఆవిడకి మొన్న కార్తీక మాసంలో చాలా బాగా పనిచేసిందంట. ఆవిడ తీసుకున్నది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇద్దరికి సజెస్ట్ చేశారు. ఆవిడ ఇలా తీసుకోండి చాలా బాగుంటది అనేసి వాళ్ళు తీసుకున్నారు. నా దగ్గర అయితే ఎక్కువ ఫ్రెష్ అప్ డ్రింక్లే వెళ్తున్నాయి మేడం. నిన్న కూడా ఒకరికి ఇచ్చి వచ్చాను మేడం ఓకే, ఫ్రెష్ అప్ అయితే డ్రింక్. 50 మీరు 50 సేల్ చేసేస్తారు కదా, టార్గెట్ పెట్టుకుందాం ఓకే ఈ మేడం, సమ్మర్ లో. తప్పకుండా మేడం. ఓకే ఓకే, సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ మంత్ అయితే నాకు ఫ్రెష్ అప్ డ్రింక్ దొరక్క చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. అందరినీ చాలా మందిని అడిగాను, మా అప్లైనర్లు అందరినీ, మిమ్మల్ని కూడా అడిగాను నేను కావాలి అడిగారు అనేసి. దొరకలేదు లాస్ట్ ఆ, మంత్. కానీ రాజశ్రీ మేడం నాకు ఎలాగోగలాగా అరేంజ్మెంట్ చేశారు మేడం పంపించడానికి. నాకు ఎస్ మ్యామ్. ఫ్రీ కావాలన్నాను, ఫ్రీ కూడా నాకు అరేంజ్మెంట్ చేశారు. నాకు చేయడం వల్ల హైదరాబాద్ కూడా వెళ్ళింది ఆ ఫ్రెష్ అప్ డ్రింక్. వాళ్ళు కూడా తాగి చాలా బాగుందని చెప్పి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. ఫ్రెష్ అప్ డ్రింక్ అయితే మటుకు ఎక్సలెంట్ మేడం, నిజంగా చెప్పాలి అంటే మటుకు. అది ఒక గ్లాస్ తాగితే చాలు, మనకి ఎంత మన నీరసంగా ఉన్నా కూడా అది చాలా ఎనర్జీగా మనకి పనిచేస్తుంది మేడం. నేనైతే మటుకు ఫ్రెష్ అప్ డ్రింక్ మీద మటుకు మీకైతే చెప్పగలను మేడం, నేను అది సేల్ చేసేయగలను అనేసి. సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం, ఆల్ ది బెస్ట్. అలాగే క్వాలిఫై కూడా కంప్లీట్ చేసుకోండి. ఈసారి విఎల్సి ట్రైనింగ్ కూడా మీకు కూడా ఒకసారి అటెండ్ అవ్వండి. విజయవాడలో అయినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని అటెండ్ అవ్వండి. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ ఓకే, మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకెవరైనా అండి? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. లీడర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం అయితే చెప్తే, నేను డే అండ్ నైట్ కూడా ఫ్రెష్ అప్ డ్రింక్ తాగుతాను మేడం. నేను తాగిందే కాదు, మా ఇంట్లో పిల్లలకి కూడా తాగిపిస్తాను. అయితే నేను ఫ్రెష్ అప్ డ్రింక్ లో నేను అంతలా ఇంకేంటంటే, మనకు సబ్జా గింజలు ఉంటాయి కదా మేడం, నైట్ టైం నానబెట్టి మార్నింగ్ అందులో కలుపుకొని కూడా తాగుతాను. అదొక ఫీలింగ్ ఇంకా బాగుంటది మేడం. చాలా చాలా బాగుంటది ఫ్రెష్ అప్ డ్రింక్ లో. ఓకే, సబ్జా గింజలు నానబెట్టుకుని అందులో కలుపుకొని తాగితే చాలా బాగుంటది మేడం, ఇంకా ఓకే బాగుంటది. ఓకే, అర్థమైంది. అవునండి, అవును. చాలా చాలా బాగుంటది మేడం. బాడీ కూలింగ్ కూడా చేస్తది, ఎనర్జీకి ఎనర్జీ అందిస్తది. ఇప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ లోన బాటిల్లోన కొంచెం కలుపుకొని పట్టుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటది. లేదో విడిగానే సరే పౌడర్ పట్టుకొని మనకి ఎక్కడికైనా కావలిస్తే అక్కడ కలుపుకొని తాగొచ్చు. అదైతే చాలా మంచి టిప్ ఫ్రెష్ అప్ ఇచ్చారు. డ్రింక్ లో అయితే 100% ఎనర్జీ వస్తది. ఆ అన్నం తినలేని పరిస్థితిలో కూడా ఫ్రెష్ అప్ డ్రింక్ తాగిస్తే మరి ఎనర్జీ అనేది బాగుంటది మేడం. నేనైతే చాలా మందికి ఇచ్చాను, నేను కూడా యూజ్ చేస్తున్నాను. దానైతే నేనే ఫీడ్బ్యాక్ ఎక్కువగా. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 50 టార్గెట్ చేసేసేయండి, మీరు చిటికలో చేసేయగలుగుతారు. నేను కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను, 100% చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లీడర్స్ ఇంకా క్లోజ్ చేద్దామా అండి సెషన్ ని? ఇంకెవరన్నా మాట్లాడతారా ఫైనల్ గా? ఓకే ఓకే లీడర్స్, అయితే మరి రేపు హాలిడే అండి. రేపు వైజాగ్ లో సిఎన్టీ జరుగుతుంది 3 to 5. కొత్త వాళ్ళు ఉంటే అటెండ్ చేయించండి. మీ ఏరియాలో కూడా సిఎన్టీలు ఏమైనా ఉంటే అటెండ్ చేయండి. ప్రతి ఒక్కరు మంచి స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకోండి. చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఎంత మంచి అడ్వాంటేజెస్ అనేది మీ టీమ్ కి ఫస్ట్ మీరు మాట్లాడండి. కానీ మీ టీంలో జనాల్ని పెంచితేనే మనం జూమ్ కంటిన్యూ చేస్తామండి. లేదు అంటే ఇంక ఈ జూమ్ కూడా బ్లాక్ చేసేస్తే మార్నింగ్ జూమ్ లో అయితే ఎక్కడా లేవు లీడర్స్. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీకోసం మన కోసం మనందరి కోసం జూమ్ అనేది మెంబర్స్ పెంచుదాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం మండే జూమ్ హౌస్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ లీడర్స్.
ఓకేనా అండి, వినిపిస్తుందా నా వాయిస్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.